కాశీ విశ్వనాథ్ సమస్తాలోకా సుఖినో భవంతు. కాశీఖండం 2వ అధ్యాయంలో దేవతలు బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుల్ని స్తుతించడం వల్ల కలిగినటువంటి స్తోత్రము వలన మనకు కలుగు లాభములు. అంటే ఈ స్తోత్రమును అభీష్టద స్తోత్రం అని అంటారు. ఈ స్తోత్ర ఫలితము వలన పుత్ర పౌత్ర ధన ధాన్య పశు సమస్త సంపదలు వృద్ధి చెందుతాయి. సంపూర్ణ ఆరోగ్యము కలిగి ఈ జీవితమునందు విముక్తి ముక్తి మోక్షం కలుగును. సంసార సాగరమని యుద్ధమునందు విజయమును పొంది ఇహపరలోకములు అన్ని భోగములు అక్షయముగా అనుభవించి పరలోకమందు మోక్షమును పొందును. ఇలా అనేక శుభలాభములు కలవు. ఈ యొక్క దేవతలు బ్రహ్మలోకమునకు వెళ్ళి వింధ్యాపర్వతం ఎత్తుపెరగడం వలన దేవతలకు ధర్మలోపము కలుగుట వలన బ్రహ్మదేవుని మొదటిగా స్తుతించినటువంటి స్తోత్రము వలన కలుగు గొప్ప అద్భుత పరిణామములు. జై కాశీ విశ్వనాథ్. మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి.